ಬೇಕಾದದ್ದು ಒಂದೇ, చేయవలసింది ఒకటి. ಈ ವರ್ಷದಲ್ಲಿ, ఈ సంవత్సరంలో, ಈ ವರ್ಷದಲ್ಲಿ, చెప్పండి, ఈ సంవత్సరంలో, ಈ ವರ್ಷದಲ್ಲಿ, ఈ సంవత్సరంలో నా ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅಲ್ಲಿ, స్వభావములలో, ನನ್ನ ಗುಣಲಕ್ಷಣಗಳಲ್ಲಿ నా స్వభావములలో ಏನು ಬದಲಾವಣೆ ಆಗಿದೆ? ఏమి మార్పు కలిగి ఉంది? ಹೋದ ವರ್ಷ పోయిన సంవత్సరము ಏನ್ ಸಿಟ್ಟಿತ್ತು, ఏం కోపం ఉన్నదో ಅದೇ ಸಿಟ್ಟು 2025ರಲ್ಲೂ, అదే కోపమే 2025లో కూడా, 2024ರಲ್ಲೂ ಅದೇ ಕೋಪ, 2024లో కూడా అదే కోపము, 2025ರಲ್ಲೂ ಅದೇ ಕೋಪನಾ, 2025లో కూడా అదే కోపమేనా, 2025ರಲ್ಲೂ 24ರಲ್ಲೂ ಅದೇ ದ್ವೇಷ, 2024లో అదే ద్వేషము, 2025 ಬಂದ್ರೂ ಅದೇ ದ್ವೇಷ, 2025 వచ్చినప్పటికీ కూడా అదే ద్వేషం, 2024ರಲ್ಲೂ ಅದೇ ಕಹಿ, 2024లో అదే చేదు, ಅದೇ ಕಹಿ, అదే చేదు, 25 ಬಂದು 11 ತಿಂಗಳಾದ್ರೂ ಕಹಿ ಹಂಗೆ ಇದೆ. ఈ 25 వచ్చి 11 నెలలైన ఆ చేదుతనం అనేది అట్లాగే ఉంది. ಕ್ಷಮಿಸದೆ ಇರುವಂತ ಗುಣಗಳು క్షమించకపోనటువంటి స్వభావం 24ರಲ್ಲೂ ಇತ್ತು, 24లో కూడా ఉన్నది, 25ರಲ್ಲೂ ಅದೇ ಮೂವ್ ಆಗ್ತಾ ಇದೆ, 25లో కూడా అదే ముందుకు కొనసాగుతూ ఉంది. ಪ್ರೀತಿ ప్రేమ 2024ರಲ್ಲಿ 2024లో ಹೇಗಿತ್ತು, ఏ విధంగా ఉన్నదో ಅದೇ ಪ್ರೀತಿನೇ అదే ప్రేమనే 2025ರಲ್ಲೂ. 2025లో కూడా ಏನಾದ್ರೂ ಚೇಂಜ್ ಬಂತ? ఏమైనా మార్పు వచ్చిందా? ಮನುಷ್ಯನಾಗಿ ಪ್ರೀತಿ, మనుషుల వలె ప్రేమ, ಒಳ್ಳೆಯದನ್ನ ಮಾಡಿದ್ರೆ ಮಾತ್ರ ಪ್ರೀತಿಸ್ತೀನಿ, మంచి చేస్తేనే ప్రేమిస్తారు, ಕೆಟ್ಟದ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲ, చెడ్డది చేస్తే లేదు. ಆದ್ರೆ ಆಗಲ್ಲ ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ. అయితే క్రీస్తు ప్రేమ ఆ విధంగా కాదు. 2025ರಲ್ಲಿ 2025లో ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿಯನ್ನು ನೀನು ಪ್ರಕಟಪಡಿಸಿದೀಯಾ? క్రీస్తు ప్రేమను నీ శరీరం ద్వారా నువ్వు ప్రకటించి ఉన్నావా? ಕ್ರಿಸ್ತನ ಹಾಗೆ ನೀನು ಕ್ಷಮಿಸಿದೀಯಾ? క్రీస్తు వలె నువ్వు క్షమించగలిగి ఉన్నావా? ಶಿಲುಬೆಯಲ್ಲಿ సిలువలో ಕ್ರಿಸ್ತನ ಏನ್ ಮಾಡಿದ? క్రీస్తు ఏం చేశారు? ಕ್ಷಮಿಸಿದ, క్షమించారు. ಪುನರುತ್ಥಾನಗೊಂಡ ಮೇಲೆ పునరుద్ధరణ అయిన తరువాత ನೀನ್ ಯಾರು ಅಂತ ಗೊತ್ತೇ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ದ ಯಾರು? ಪೇತ್ರ. నువ్వు ఎవరనేది, ఆయన ఎవరనేది నాకు తెలియదు అన్నాడు పేతురు. ಪುನರುತ್ಥಾನ ಆಗಿ ಬಂದಿದ್ದಾರೆ, పునరుద్ధరణ అయి వచ్చిన్నాడు యేసయ్య. ఇప్పుడు ಎಲ್ಲರನ್ನ ಬಿಟ್ಟು అందరి విడిచిపెట్టి ನೀನ್ ಯಾರಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಸುಳ್ಳು ಹೇಳ್ದ ಪೇತ್ರನ್ನ ಹುಡುಕೊಂಡು ಹೋದ್ರು. నువ్వు ఎవరో తెలియదు అని చెప్పిన అబద్ధం చెప్పినటువంటి పేతురునే ఆయన వెతుక్కొని వెళ్ళి ఉంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದೇ ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ, అదే క్రీస్తు యొక్క ప్రేమ. ಅದಕ್ಕೆ ಅದನ್ನ ಹೇಳ್ತಾನೆ, అందుకే ఆయన అంటున్నాడు, ಪೇತ್ರನೇ, పేతురు, ನೀ ನನ್ನನ್ನ ಪ್ರೀತಿ నువ్వు నన్ను ಮಾಡ್ತೀಯ, ప్రేమిస్తున్నావా? ನೀ ನನ್ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀಯ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ಅವರೇ ನನ್ನ ಮಂದೆನ ನೀನು ಕಾಯಿ. అయితే నా మందను నువ్వు కాయి అని ಮಂದೆನ ಕಾಯ್ಬೇಕಂದ್ರೆ నా గొర్రెలను నువ్వు మేపాలి. ನಿನ್ನ ಒಳಗೆ ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ಇರ್ಬೇಕಮ್ಮ, నీ లోపల క్రీస్తు ప్రేమ అనేది ఉండాలి. ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ಇರಬೇಕು, క్రీస్తు ప్రేమ అనేది ఉండాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇಲ್ಲಾದ್ರೆ అది లేదు అని అంటే ತುಂಬಾ ಕಷ್ಟ. చాలా కష్టం. 2024ರಲ್ಲಿ 2024లో ఉన్నప్పుడు ಅದೇ ಕಹಿಯನ್ನ అదే చేదుతనాన్ని 25ರಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಡಿ. 25లో కూడా ఉంచుకొని 2024ರಲ್ಲಿ 2024లో ಯಾರು ನಿಮ್ಗೆ ವಿಲ್ಲನ್ ಆಗಿರ್ತಾರೆ? ఎవరో మీకు శత్రువుగా ఉంటారు. ವಿಲ್ಲನ್ ಇದ್ದಾನೆ, శత్రువు ఉంటాడు. ಆದ್ರೆ 2025ರಲ್ಲಿ అయితే 2025లో ಆ ವಿಲ್ಲನ್ ಮಿತ್ರನಾಗಿದ್ದಾನ? ఆ శత్రువు నీకు మిత్రుడిగా మారి ఉన్నాడా? ಅದೇ ವಿಲ್ಲನ್ ಆಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? అదే శత్రువుగానే నువ్వు చూస్తూ ఉన్నావా? ಆ ವಿಲ್ಲನ್ಗೆ ಶೇಕ್ ಹ್ಯಾಂಡ್ ಮಾಡಿ ఆ శత్రువుకు నువ్వు షేక్ హ్యాండ్ చేసి ಸ್ನೇಹಿತನಾಗಿ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟ. స్నేహితులుగా నువ్వు చేసేసుకున్నావా? ಇವತ್ತು ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಕರೆಕ್ಷನ್ ಇದೆ, ఈ రోజు మనలో ఎన్ని కరెక్షన్ ఉంటున్నది, ಎಷ್ಟು ಕರೆಕ್ಷನ್ ಇದೆ, ఎన్ని కరెక్షన్లు ఉన్నాయి. ಯಾಕಂದ್ರೆ ఎందుకు అని ನಾವು ಯಾರು ಅಂತಂದ್ರೆ మనం ఎవరము అని అంటే ಪ್ರೆಸೆನ್ಸ್ ಅನ್ನ ಕ್ಯಾರಿ ಮಾಡುವ, ప్రసన్నతను మోసుకొని వెళ్ళేవారు, ಕಹಿಯನ್ನ ಇಟ್ಕೊಂಡು, చేదుతనాన్ని పెట్టుకొని, ದ್ವೇಷ ಇಟ್ಕೊಂಡು, ద్వేషం నుంచుకొని, ಅಸೂಯೆ ಇಟ್ಕೊಂಡು, అసూయను పెట్టుకొని, ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಇಟ್ಕೊಂಡು, కడుపు మంట, ಭೇದ ಭಾವಗಳನ್ನು ಇಟ್ಕೊಂಡು, భేద భావములను ఉంచుకొని, ಪ್ರೀತಿ ಇಲ್ಲದೆ ప్రేమ లేకుండా 2024ರಲ್ಲಿ ಆಗಿದ್ದೀರಿ, 2024లో ఆ విధంగానే ఉన్నాం, 2025ರಲ್ಲೂ ಹಾಗೆ, 2025లో కూడా ఆ విధంగానే ಏನು ఉన్నాం. ಬದಲಾವಣೆ ಇಲ್ಲ. ఏది మారలేదు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ನೀನು ಕಾಣಿಕೆಯನ್ನು ಹಾಕುವಾಗ నువ్వు కానుకలను వేసేటప్పుడు ಮೊದಲು ನಿನ್ನ ಸಹೋದರನಲ್ಲಿ ಹೋಗಿ ಒಂದಾಗು, మొదటిగా నీ సహోదరుతో వెళ్ళి ఒకటి అంటున్నా, ಆಮೇಲೆ ಬಂದು ಹಾಕು. ఆ తర్వాత వచ్చి నువ్వు వేయి. ನಿಜನಾ ಇಲ್ಲ? నిజమా లేదా? ಆದ್ರೆ ಹಾಗೆ ಇದ್ದೀವಿ ನಾವು. అయితే ఆ విధంగానే మనం ఉన్నాము. ಆದ್ರೆ ಇವತ್ತು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು అయితే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ನಿಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. మిమ్మల్ని హెచ్చరిస్తూ 2024 ನಿನಗೆ ಕೊಟ್ಟೆ, 2024 నేను నీకే ఇచ్చేసాను. ಬದಲಾವಣೆ ಆಗ್ತೀಯಾ? మారుతావు అని అనుకున్నాను, ಬದಲಾವಣೆ ಆಗ್ತೀಯಾ ಅಂತಾನೆ ಕೊಟ್ಟೆ. మారుతావు అని ఇచ్చాను. ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ, స్వభావంలో మారుతావా?
ಆಗುತ್ತೆ ಅಂತ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿದೆ. అవుతావు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎదురు 25 చూశాను. 25 ಅದಕ್ಕೆ ಕೊಟ್ಟೆ. 25 కూడా అందుకే ఇచ్చాను. 1 ತಿಂಗಳಾಯ್ತು, ఒక నెల 5 అయింది, ತಿಂಗಳಾಯ್ತು, 5 నెలలు 10 అయింది, ಆಯ್ತು, 10 నెలలు అయింది, 11 ತಿಂಗಳು ಬಂತು, 11 నెలలు వచ్చాయి. ಇನ್ನೊಂದು ತಿಂಗಳಾದ್ರೆ ఇంకొక నెల అయితే 26 ಪ್ರವೇಶ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇದ್ದೀರಾ. 26కు ప్రవేశించరై ఉన్నారు. ಹಾಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ. ఆ విధంగానే వెళ్తూ ఉన్నారు. ಅದೇ ಕೊಳೆ ಬಟ್ಟೆ అదే మురికి గుడ్డలు 1 ವರ್ಷದಿಂದ ఒక సంవత్సరం నుండి ಅದೇ ಬಟ್ಟೆ ಹಾಕೊಂಡಿದ್ದೀರಾ. అదే బట్టలనే వేసుకొని ఉన్నారు. 1 ವರ್ಷದಿಂದ ಬಟ್ಟೆನೇ ಚೇಂಜ್ ಮಾಡಿಲ್ಲ ನೀವು. ఒక సంవత్సరం నుండి ఆ దుస్తులను నువ్వు మార్చనే లేదు. 1 ವರ್ಷದಿಂದ ఒక సంవత్సరం నుండి ಕಹಿ ದ್ವೇಷ ಅನ್ನುವಂತ ఆ చేదుతనాన్ని, ద్వేషమును, ಆ ವಸ್ತ್ರನ ಹಂಗೆ ಹಾಕೊಂಡಿದ್ದೀರಾ ఆ ನೀವು. వస్త్రం ఆ విధంగా ధరించుకునే ఉన్నారు. ಇವತ್ತು ఈ రోజు ದೇವರ ಮಾತಿಗೆ ಕಿವಿಗೊಡೋದಾದ್ರೆ దేవుని మాటకు మీరు చెవి ఒగ్గినట్లయితే ಆತನ ರಕ್ತ ఆయన రక్తము ಕೊಳೆಯ ಬಟ್ಟೆಯನ್ನು ಸಹ మురికి గుడ్డలను కూడా ಶುದ್ಧೀಕರಿಸಿ శుద్ధీకరించి 2026ಕ್ಕೆ ಹೋಗುವಾಗ 2026కు ಹೊಸ వెళ్ళేటప్పుడు ವಸ್ತ್ರವನ್ನು ಧರಿಸಿಕೊಂಡವರಾಗಿ నూతన వస్త్రములను ధరించుకున్న వారుగా ನಾವು ಮುಂದೆ ಹೋಗುವಂತ మన ముందుకు కొనసాగే వారుగా మనం ఉంటాము. హల్లెలూయా. ಈ ವಾಕ್ಯ ಕಹಿಯಾಗಿ ಇರಬಹುದು, ఈ వాక్యం మీకు చేదుగానే ನಿಮಗೆ ఉండొచ్చు, ಕಹಿಯಾಗಿ ಇರಬಹುದು, మీకు చేదుగానే ఉండొచ్చు, ಇದನ್ನ ಅಂಗೀಕಾರ ಮಾಡಿ ಕಷ್ಟ ಆಗ್ಬೋದು. దీన్ని అంగీకరించడం మీకు కష్టంగా ఉండొచ్చు. ಆದರೆ అయినా ಬಾಯಿಗೆ ಕಹಿ, నోటికి చేదు, ಉದರಕ್ಕೆ ಸಿಹಿ. కడుపుకు తీపుగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೇಳ್ರಿ, ಬಾಯಿಗೆ చెప్పండి, నోటికి చేదు, ಬಾಯಿಗೆ నోటికి ಕಹಿನೇಮ್ಮ, చేదేమ్మా, ಆದ್ರೆ అయితే ಇದು ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ఇది నీ ఆత్మకు ಸಿಹಿಯಾಗಿರುತ್ತೆ. తీపుగా ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ಸಿಹಿಯನ್ನ ಕೊಡ್ತಾನೆ నీ ఆత్మకు ದೀಪು. తీపును ప్రభు ఇస్తూ ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. దేవుడు ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ నీ జీవితంలో ಏನೋ ಒಂದನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఏదో ఒకటి చేయాలని ఆశిస్తున్నాడు. ಯಾವುದೋ ಒಂದು ದೊಡ್ಡ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఏదో ఒక గొప్ప బాధ్యతని ఇవ్వాలనుకుంటున్నాడు. 2026 2026 ಅದು ನಿನ್ನ ಲೈಫ್ ಅಲ್ಲಿ అది నీ జీవితంలో ಸಾಧಾರಣವಾಗಿರಲ್ಲ, సాధారణంగా అది ఉండబోదు. ಸಾಧಾರಣವಾಗಿರಲ್ಲ. ಆಮೇಲೆ సాధారణంగా అది ఉండబోదు.